The mighty name of Jesus Christ. Fire! Holy Ghost. Fire! బాబుకి 2-3 సార్లు పిడిసి వచ్చింది అయ్యారు. హాస్పిటల్ తిప్పుతున్నాం కానీ పిడిసి వచ్చి మళ్ళీ ఇక్కడ పిల్లల హాస్పిటల్ చూపిస్తే ఖమ్మం రాశారు అయ్యారు. ఖమ్మం తీసుకెళ్తే ఆ ఇంటికి రాశారు. మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాక నడిచాం. 2:30 అప్పుడు బాగా జ్వరం ఉంది, పిడిసి వచ్చింది అయ్యారు. పిడిసి రాగానే అమ్మ నా కొడుకు పిడిసి వచ్చిందని పెద్దగా ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఇది చేయగానే మళ్ళీ నేను మీకు ఫోన్ చేసి అయ్యగారు బాబుకి పిడిసి వచ్చింది ప్రేయర్ చేయండి, మీరు ప్రేయర్ చేసి అమ్మ ఇక పిడిసి రాదని మీరు చెప్పారు అయ్యారు. చెప్పినాక ఇక డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్ళండి అంబులెన్స్ పంపించారు అయ్యారు. అక్కడికి వచ్చినాక ఇక 2 రోజుల తర్వాత మీరే కొంచెం అయ్యగారు బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసినాక తెల్లారే డిశ్చార్జ్ చేశారు. ప్రార్థన చేసినాక ఇక జ్వరం రాదమ్మా అన్నయ్య గారు, మీరు ఇక రాదు పిలిచిరాదు జ్వరం రాదన్నారు. ఇక రాదు అన్నట్టు మమ్మల్ని తొందరగా డిశ్చార్జ్ చేశారు ఇది అనుకున్నాం. 2వ రోజు డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుంచి జ్వరం లేదు, ఫిట్స్ ఇంకా రాలేదా? ఫిట్స్ రాలేదు. మామూలుగా ఫిట్స్ ఎప్పుడెప్పుడు వచ్చేటివి? పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి ఫిట్స్? మామూలుగా సంవత్సరం నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 3 సంవత్సరం. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు చేశారు. మరి యేసు ప్రభువుని నమ్ముతావా నువ్వు? ఇప్పుడు ఈ కార్యము ఇన్నిసార్లు చూసావు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు.